శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలైన ఇంద్రియములను నిగ్రహమనే అగ్ని యందు, మరికొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాలు అనే అగ్ని యందు హోమం చేస్తున్నారు. ఇంద్రియ నిగ్రహం, విన్న విషయాలను వదిలిపెట్టడం అనే రెండు రకాలైన యజ్ఞముల గురించి, అంటే రెండు రకాలైన పద్ధతుల గురించి తెలుస్తుంది. ఇంద్రియ నిగ్రహమునకు ఆధ్యాత్మ శాస్త్రంలో గొప్ప స్థానం ఉంది. మోక్ష సౌధము ఎక్కుటకు ఇది నిచ్చెన లాంటిది. ఇంద్రియములను నిరోధించకుండా పలికే వేదాంత వచనములు నిర్వీర్యములు నిస్తేజములు అవుతాయి. అది వాచా వేదాంతమే అవుతుంది. ఇంద్రియాలను జయించి ఏమీ పలుకుకున్న అటువంటి మహాత్ముల నుండి వేదాంత బోధ దిగంతముల వరకు ప్రసరించును. మహోన్నతమైన అటువంటి ఇంద్రియ నిగ్రహం అనే సాధన ఒక యజ్ఞమే అని తెలుపడమైనది. మోక్షమును పొందాలంటే మనస్సును నిగ్రహించవలెను. మనస్సును నిగ్రహించవలనంటే ఇంద్రియములను నిరోధించవలెను. కాబట్టి ముముక్షువునకు ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి. ఎన్నో వ్రతముల ద్వారా, ఎన్నో నియమముల ద్వారా, నిగ్రహం ద్వారా ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. చాలా ఇంద్రియాలు ఉండటం వలన ఒక్కొక్క దానిని విడివిడిగా నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహం అనే అగ్నుల యందు హోమం చెయ్యాలి. ఇంద్రియాలు చాలా ఉండటం వలన అగ్నులు అనే బహువచనం చెప్పటమైనది. ఇంకా రెండవ యజ్ఞం వింటున్న చూస్తున్న విషయాలను వదిలిపెట్టడం దాదాపు ముందు చెప్పుకున్న యజ్ఞమునకు సంబంధించిందే. ఇంద్రియాలు ఏవైనా విన్న విషయాలలో, చూస్తున్న విషయాలలో తిరుగుతూ ఉంటాయి. ఆ విషయాలలో ఉన్న చెడును చక్కగా గమనించి ఆ చెడ్డ విషయాలపై ఇష్టమును వదిలిపెట్టాలి. ఈ పద్ధతినే విషయాలు అనే హవిస్సును ఇంద్రియాలనే అగ్నుల యందు హోమం చేయాలి అని చెప్పటమైనది. ఇటువంటి పద్ధతిని పాటిస్తూ ఉన్నప్పుడే ఇంద్రియాలు చెడు విషయాలపైకి పోకుండా నిగ్రహంగా నిశ్చలంగా ఉంటాయి. ఇంద్రియాలు చెడు విషయాలపైకి పోకుండా నిశ్చలంగా ఉన్నప్పుడే మనస్సులో అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి. అప్పుడే మనిషి తన నిజస్వరూపమైన ఆత్మపైనే దృష్టిని నిలుపుతాడు. అందువల్ల చేస్తున్న పనుల పట్ల ఏకాగ్రత కలిగి విజయాలను పొందవచ్చు. చివరకు మోక్షాన్ని పొందవచ్చు.